పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవతి భర్త భాస్కర్కు 2 లక్షల రూపాయల చెక్కును ఆయన అందజేశారు. అలాగే శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. ఆ తర్వాత ఆయనకంతా మంచే జరుగుతుంది. తొక్కిసలాట ఓ అనుకోని ఘటన అని ఆయన పేర్కొన్నారు. నాకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలా మంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా, అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను. కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. నేను చూశానండి, నేను చూశాను. సో ఒక 90% డెవలప్మెంట్ ఉంది. 90% అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు. సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈరోజు. బాబులో కదలిక ఉంది.